జ్యోతిరావు పూలే పాఠశాలని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో గల మహాత్మారావు జ్యోతిరావు పూలే పాఠశాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. ముఖ్యంగా విద్యార్థినులు బాగా చదివి పాఠశాలకి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం పాఠశాలలో భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారిని వెంకటలక్ష్మి, ప్రిన్సిపల్ షబానా తదితరులు పాల్గొన్నారు. What importance do the name Silk Routes point? Trade కదా? Trade కి అప్పుడు sea route ద్వారా చేస్తారు. క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయా వెనక? చూడండి రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఏంటి బై హార్ట్ చేస్తారా? ఫెడరలిజం. ఫెడరలిజం అంటే మీకు ఏమర్థమైంది? ఏ లాంగ్వేజ్లో వస్తే అదే చెప్పండి. ఫోర్ ఒక్క పేపరా లేకపోతే ఫెడరలిజం అంటే ఏమిటి చెప్పండి. ఎవరో చెప్తున్నారు. నో ప్రాబ్లం, చెప్పండి అమ్మా. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఉన్నాయి కదా, డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి కదా. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? All the depositors went to bank and asked for their money at the same time. ఏమవుతుంది? 50% banks have to keep without lending కదా, లోన్స్ కింద ఇవ్వకుండా. 15% ఎందుకు? ఎస్ఎల్ఆర్ అంటారు కదా. ఎస్ఎల్ఆర్ వచ్చిందా? అందరూ వచ్చి వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న అమౌంట్ అంతా అడిగితే బ్యాంక్స్ మళ్ళీ వాళ్ళకి వెంటనే రిటర్న్ డిపాజిట్స్ ఇవ్వగలుగుతాయా? సో కొంత 15% బఫర్ పెట్టుకోవాలి, లిక్విడిటీ రేషియో. సో అంతవరకు అయితే దే కెన్ ఇమీడియట్లీ అటెండ్. బియాండ్ దట్ అయితే అవ్వాలి. పొలిటికల్ పార్టీస్ ఎలా కేటగిరైజ్ చేస్తారు? పొలిటికల్ పార్టీస్ రీజనల్ పార్టీస్, నేషనల్, రిజిస్టర్డ్. 4 months మార్చిలో
సో ఏమి మోస్ట్ ఎఫ్ఏక్యూస్ ఉంటాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయా మీ దగ్గర? సిలబస్ చేంజ్ ಮಾಡಿ కానీ మోస్ట్లీ టాపిక్స్ అయితే అవే ఉంటాయి కదా, కొన్ని అడిషనల్ ఉంటాయి. సో ఎఫ్ఏక్యూస్ అంటే ఎక్కువ ఆ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా రిపీట్ అవుతూ ఉంటాయి. అది కొంచెం బాగా రాయడం కూడా ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ ఏం మారలేదు మేము, ఉన్న కాన్సెప్ట్ని 4 పార్ట్స్ చేశాను అంతే. ఓకే, 4 బుక్స్గా చేశారు. సేమ్ సిలబస్ ఉంటుంది. మోస్ట్లీ పేపర్లో ఒక 70% అయితే అందరూ అటెంప్ట్ చేసే విధంగానే ఉంటుంది. ఒక 20% మామూలుగా గుడ్ స్టూడెంట్స్ కెన్ రైట్. 90 వరకు గుడ్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ అటెంప్ట్. ఒక 10% చాలా డిఫికల్ట్గా ఉంటుంది పేపర్ ఎప్పుడు. అది ఇంకా ఎక్సలెంట్గా చదివే వాళ్ళు కొంచెం వాళ్ళు. కాబట్టి 70% వరకు ఏం ప్రాబ్లం ఉండదు, భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఎక్కువ ఎఫ్ఏక్యూస్ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా అందరికీ 70% వచ్చేది. పాస్ గురించి ఆలోచించకూడదు అసలు ఎవరు. పాస్ ఆటోమేటిక్గా అయిపోవాలి మనం, అంతే కదా. వీ షుడ్ ఎయిమ్ ఎట్ మినిమమ్ అచీవింగ్ 70%, నాట్ లెస్ దాన్. ఇంకా 90 అబోవే ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్. కొంచెం ఫోకస్డ్గా వెళ్తే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ దట్ టార్గెట్. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి. ఈ టాపిక్ పెట్టుకొని ముందు లెసన్ రీడింగ్ అంతా చేయండి 1-2 times. ఓన్లీ క్వశ్చన్స్ ఆన్సర్సే చదువుకుంటే కాదు. గైడ్లో ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది, దాని మన కాన్సెప్ట్ ఎక్కువ రాదు. టెక్స్ట్ బుక్ కంపల్సరీ చదవాలి. టెక్స్ట్ బుక్లో చదివితే దాని కాన్సెప్ట్ ఉంటుంది, అది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకసారి లెసన్ రీడింగ్ 1-2 times చేసుకున్న తర్వాత అప్పుడు గైడ్కి వెళ్ళండి. సాంబార్ మేడం, రైస్ తల్లి జరిగే तीन सौ में पड़ेगा। బెల్లం వేస్తారా? కొంచెం కొంచెం చింతపండు బెల్లం వేస్తాం. చేదుగా ఉందా? బాగుంది టేస్ట్. సరే మేడం, వేసేస్తాం.
అక్కడ బీసీ హాస్టల్ కూడా ఒకటి దాని ఎక్స్పాన్షన్కి అక్కడ కూడా కొంచెం స్కోప్ వస్తారని చెప్పాను. రిప్రజెంటేషన్